ఆగం చేశారు. అలాంటి దాన్ని పునర్నిర్మించేటప్పుడు, పునర్నిర్మాణం అండి ఇది, పునర్నిర్మాణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఆ విశ్వాసం కల్పించే విధంగా ఒక ఎఫర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం అనేక రకాలైనటువంటి ఆటలు చూస్తూ ఉంటాం. ఒక పాయింట్ మిస్ అయినప్పుడు, ఒక వాలీబాల్ టోర్నమెంట్ చూస్తున్నాం అనుకోండి, ఒక పాయింట్ మిస్ అయినప్పుడు అందరూ జట్టుగా కూడి ఒక ఉత్సాహాన్ని పొందడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తారు. అలానే కబడ్డీ లాంటి ఆటల్లో, అంటే టీమ్ గా ఉండేటువంటి వాటిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఆ టీమ్ స్పిరిట్ అవసరమైంది. ఇదిగో తిరిగి మళ్ళీ రాజధాని ఒక సుందరమైనటువంటి తెలుగు జాతికి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి రాజధాని ఇక్కడ నిర్మించబడబోతా ఉంది. రాజధాని 29 గ్రామాలకు కాదండి, రాజధాని నేనంటున్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాదు. ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కళ సాకారమై వారి కోరిక మేరకు, వారి ఆలోచన మేరకు నిర్మించబడే రాజధాని ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి దేశాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మందికి వృత్తుల్ని, ఉపాధిని చూపించి వాళ్ళ వ్యాపార అభివృద్ధికి కావాల్సినటువంటి సంస్థలు నెలకొల్పుకునేటువంటి ఒక మినీ ప్రపంచం అయితే అమరావతి. ఒక మినీ ప్రపంచం. ప్రపంచంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసినటువంటి ఈ నూతన హైదరాబాద్ నగరం సైబరాబాద్ బేస్ చేసుకొని అదొక మినీ ప్రపంచం అయింది. అదే విధంగా అంతకన్నా గొప్ప స్ట్రక్చర్ తోటి, అంతకన్నా గొప్ప ప్లానింగ్ తోటి, అంటే నిర్మాణాలు జరగబోతున్నటువంటి ఇది ఒక మినీ ప్రపంచం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి దాన్ని చూపించాలి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో భరోసా కల్పించాలి. వెంకటకృష్ణ గారు, ఇక్కడ నేను మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే, మీ ద్వారా ప్రజానీకానికి చెప్తున్న అంశం ఏంటంటే, ఏదైతే ఆ రోజు బీజేపీ మీద, మోదీ గారి మీద అపోహ పట్టడానికి కారణమైందో, వాళ్ళు రాష్ట్ర హైకోర్టుకి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ వాళ్ళు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి ప్రత్యేక అధికారాలు, రాజధానుల నిర్మాణానికి సంబంధించినప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలను కేంద్రం ఏ విధంగా ఆపగలదో, దానికి ఎన్ని పరిమితులు ఉంటాయో ఏంటో వాళ్ళు చెప్పారు. ఇది తెలుగు జాతికి, ఆంధ్ర రాష్ట్రానికి ఈ రేపు ఏనాడైనా కానివ్వండి పునర్నిర్మాణ కార్యక్రమం ద్వారా మళ్ళీ గతాన్ని తవ్వుకుని ఇప్పుడేదో పౌడర్ వేసే కార్యక్రమం. ఒక్క నిమిషం బాలకోట గారు, ఒక్క నిమిషం అండి దయచేసి. నా కాన్సెప్ట్ ఒక్క మాట చెప్పేస్తాను. ఒక్క మాట. ఇది రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో దుష్ట శక్తుల పాలనకు వస్తే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గమనంలోకి తీసుకునే విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ పౌడర్ కానివ్వండి, క్రీమ్ కానివ్వండి, ఆయింట్మెంట్ కానివ్వండి, సొల్యూషన్ ఏదైనా సరే వాటికి సంబంధించిందంతా చెప్పిన కారణం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేకపోతే, ప్రజలకు సంబంధించినటువంటి పాలకులు అధికారంలో లేకపోతే ప్రమాదం వస్తుంది. దీన్ని మన ప్రజలు, తెలుగు జాతి నిత్యం జాగరూకతతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఓకే అర్థమైంది, చెప్పే పాయింట్ అర్థమైంది కానీ మీరు చెప్పే పాయింట్ అర్థమైంది కానీ అఫిడవిట్ వేశారు, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం, మా పరిధిలోని అంశం కాదు, ఇదంతా మీరు అన్న భాష డంబాబూసే, అది ఇదంతా డంబాబూస్. అసలు విషయం ఏంటంటే, ఇది విభజన చట్ట ప్రకారం ఏర్పడిన రాజధాని. ప్రధానమంత్రి గారు విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఏర్పడ్డ రాజధాని. ఓకే, తర్వాత అన్నిటికంటే మించి రాష్ట్రాల పరిధిలో ఉండే అంశం అయితే ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత, ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత కూడా ఎవరు పడితే వాళ్ళు అధికారంలోకి వచ్చి మేము మార్చేస్తాం అనే దానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం ఎందుకు? పైగా దీంట్లో ఇంకో కీలకమైన అంశం సద్బ్రాహ్మణుడు ముహూర్తం పెట్టి వివాహం చేసినంత మాత్రాన భార్యాభర్తలు తన్నుకునేదానికి అంటే అలాంటి దీన్ని దాంతో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు. ఆయన నాకు పరిమితమైన మీరు రాష్ట్రాన్ని జాగ్రత్తగా చేసుకోండి, వైఎస్ఆర్ లాంటి దాన్ని అధికారంలోకి. సరే సార్, ఇప్పుడు మీరు కాదండి, మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీది, కూటమి పార్టీలు, మీరు ఎన్నైనా ఇలాగే మాట్లాడతారు, నాకేం అభ్యంతరం లేదు, నేను కూడా ఇక్కడేం తప్పు పట్టట్లా, మీరు అర్థం చేసుకోండి. విషయం ఏంటంటే, ఇంత చేస్తే 5 ఏళ్ళు అలా చూస్తూ ఊరుకున్నారు, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంత చేస్తే ఇప్పటికీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది గెజిట్లో లేదు. ఈరోజు కూడా 2014లో
మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన చేతుల మీదుగా మొట్టమొదటి శంకుస్థాపన జరిగిన నిర్మాణం ఇదే. ఫస్ట్ శంకుస్థాపన మోదీ గారు ప్రధానమంత్రిగా నాకు తెలిసినంత వరకు. ఏమన్నా అయితే దాని ముందు ఏమైనా ఒకటే అయిందేమో, లేదు, అంత సిగ్నిఫికెంట్గా లేవు. ఇదే అదే ముందుకు సాగకుండా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రావడం ద్వారా గెజిట్లో ఇంతవరకు గెజిట్లోకి ఎక్కలేదనేది ఒక బలమైన ఆవేదన, అనుమానము, బాధలు చాలామందికి ఉన్నాయి. అది గెజిట్లోకి ఎక్కేంత వరకు దానికి శాంక్చురీ రాదు కదా అని. సో ఇప్పుడు రావడం వల్ల అలాంటిది ఏమన్నా వస్తుందా? దాంతోపాటు నిధులు, డెఫినెట్గా మన బడ్జెట్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ దాని ద్వారా 15,000 కోట్లు, అందులో 90% కేంద్రం భరిస్తుందని క్లియర్గా అని చెప్పారు. దానికి ఏదో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ మనసులో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు, ఇదంతా అప్పే అని. ఆ అప్పు కేంద్రం కట్టుద్దనే దాన్ని కూడా మీరు సరిగా చెప్పలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. మీరు కానీ బీజేపీ కానీ జనసేన కానీ